ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మన పిల్లలకి మనము 5 థింగ్స్ కంపల్సరీ ఇవ్వాలంట. అది ఏంటంటే, ఒకటి, వాళ్ళని ఫెయిల్యూర్స్కి అలవాటు చేయాలి. సో జీవితంలో ముందర ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ అయితే వాళ్ళు తట్టుకుండేలాగా ఉండాలి. సెన్సిటివ్గా పెంచకూడదు. అయితే దీన్ని మనం ఎలా చేయగలము? దీన్ని మనము ఒక స్పోర్ట్స్లో గేమ్స్లో వాళ్ళని వేయడం వల్ల వాళ్ళకు ఓటమి అనేది తెలుస్తుంది. ఈ ఓటమిలో వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి అనేది మనం సపోర్ట్ చేయాలి. దానికి వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యి వచ్చారు అని అంటే వాళ్ళకు ఏ ఏరియాలో వీక్ ఉన్నారో దాన్ని మనము సపోర్ట్ చేయడము, లేక ఐడియాస్ ఇవ్వడము, సో వాళ్ళని అలాంటి దాంట్లో ఎంకరేజ్ చేయడము మనము చేయాలి. అంతేగాని ఈ స్పోర్టు నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావా, ఇది వద్దు, వదిలిపెట్టు అని మనము అలా ఎంకరేజ్ చేయకూడదు. దే షుడ్ గో త్రూ ఫెయిల్యూర్స్. ఇది మనం ఫస్ట్ లక్షణం వాళ్ళకు నేర్పించాలి. అయితే రెండోది ఏం నేర్పించాలి అంటే, వాళ్ళకి గిఫ్ట్ ఆఫ్ మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్. అంటే పిల్లలకి మెమొరీ ఎలా పెంచాలి, కాన్సన్ట్రేషన్గా ఎలా ఉండడం నేర్పించాలి అని. సో ఇది ఎలా పాసిబుల్? ఇది పాసిబుల్ ఎప్పుడైతే మనము మన పిల్లలకి చెస్ ఆడడం కానీ, లేక సుడోకో, పజిల్, లేక ఏదైనా పజిల్ గేమ్స్, వర్డ్ హార్ట్, సో ఇలాంటి గేమ్స్లలో వాళ్ళని ఆడిపించడం వల్ల వాళ్ళకి ఈ మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ పెరగడం జరుగుతుంది. అయితే మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ పెంచడానికి కూడా డయట్ ఉంటుంది. ఫుడ్ మెమొరీ పెంచడానికి ఫుడ్, సో బ్రెయిన్ ఫుడ్స్ అని అంటారు. అవి వాల్నట్స్, బాదాం, ఇవి ఇవ్వడం వల్ల బ్రెయిన్ షార్పన్ అవుతుంది. అండ్ ద థర్డ్ థింగ్, మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఈటింగ్ ద రైట్ సిస్టమ్. సో ఫుడ్ని కరెక్ట్గా ఏంటి తినాలి, బ్యాలెన్స్డ్. అఫ్ కోర్స్ వాళ్ళు కిడ్స్ కాబట్టి చీట్ డైట్స్ కూడా ఉంటుంది, తింటారు. కానీ వాళ్ళు తినడం ఏం తినాలి, ఏం తినకూడదు అనే ఆ మైండ్ఫుల్నెస్ మనం ఇవ్వాలి పేరెంట్స్గా. అండ్ ఫోర్త్ థింగ్, మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే లీవింగ్ ఇన్ ద రియల్ వరల్డ్. అంటే రియల్ వరల్డ్లో ఉండడం. అంటే గ్యాడ్జెట్స్ వరల్డ్లో పిల్లలు అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళని మనతో పాటు ఫుడ్ తినడం కానీ, మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, ఇలా చేయడం వల్ల వాళ్ళు మన వరల్డ్లోకి రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద రియల్ వరల్డ్. అండ్ ఫిఫ్త్ గిఫ్ట్, మనం మన పిల్లలకి ఏమి ఇవ్వాలి అంటే మన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. అయితే ఈ ప్రేమని మనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాం? కార్లు, బైకులు, సైకిళ్ళు, డబ్బులు, ఫుడ్ తినడానికి డబ్బులు ఇవ్వడము ఇది కాదు. అఫ్కోర్స్ అది చూడాలి కొంతవరకు, కానీ రియల్ ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే మనం ఎలా ఇవ్వగలం పిల్లలకి అంటే, ఒకటి, మనము వాళ్ళపైన ఇంట్రెస్ట్ చూపించడం. ఇంకొకటి, వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏదైనా ఈవెంట్ చేస్తున్నారంటే మన ప్రెసెన్స్ ఉండడము అలాంటి ఈవెంట్లో. సో మన ఇంట్రెస్ట్, మన ప్రెసెన్స్, మన సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళతో పాటు మనము ఆడుకోవడము, రియల్ టైం ఇవ్వడము అంటే వాళ్ళని చదివించడము అది కాదు. వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ పనిలో మనం ఇన్వాల్వ్ అవ్వడము. సో ఈ పని ఎటువంటి సిల్లీ పని అయినా కానీ, దిండ్లతో కొట్టుకోవడమైనా కానీ ఆ టైంని పిల్లలతో, ఒకవేళ గేమ్ ఆడుకోవడమైనా కానీ, సో ఆ టైంని మనము పిల్లలకి కావాల్సిన రకంగా మనము ఉండడం. సో ఈ 5 థింగ్స్ మనము మన పిల్లలకి కంపల్సరీ మనము ఇవ్వాల్సిందే. వాళ్ళు మంచిగా పెరుగుదల కావాలి అని అంటే మనము ఈ 5 క్వాలిటీస్ని వాళ్లకు ఇవ్వాల్సిందే. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో మన ఫ్యూచర్ జనరేషన్ని మనము స్ట్రాంగ్గా తయారు చేయాలి అని అంటే ఈ 5 క్వాలిటీస్ కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.